ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ లక్ష్మీయే నమః. ఓం శ్రీ ప్రసన్నలక్ష్మీయే నమః. మొట్టమొదటిసారిగా శ్రీ 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 నిదానంపాటి ముత్తాయపాలెం ప్రసన్నలక్ష్మీ అమ్మవారి భక్తి గీతాలను అమ్మవారి ఆశీస్సులతో మీకు అందిస్తున్నాం. విని తరించండి. జగన్మాతా శిరసా నమామి. శ్రీ ప్రసన్నలక్ష్మీ మనసా స్మరామి. సౌభాగ్య సంతానప్రదాయని శ్రీ ముత్తాయపాలెం ప్రసన్నలక్ష్మీ నమోస్తుతే. శ్రీ ముత్తాయపాలెం ప్రసన్నలక్ష్మీ నమోస్తుతే. అమ్మా అమ్మా లక్ష్మి, అమ్మా లక్ష్మి వచ్చావమ్మా. అవునా, ఏం లేదమ్మా, నీకోసం అక్కడికి వస్తుంటే దారిలో జారిపడ్డానమ్మా. సరే కానీ నీ ఆరోగ్యం ఎట్లా ఉంది తల్లి? నాకు బాగానే ఉందని కొత్తగా అడుగుతున్నావు. ఏమి లేదురా, ఏమి లేదు. నిద్ర లేపాయని చెప్పి నీకన్నా బాధగా ఉందా తల్లి? అలాంటి బాధ ఏం లేదన్నయ్యా. అవునా, సరే నేను నీకు ఒక పని చెప్తాను, చేస్తావు తల్లి? ఓ ఖచ్చితంగా చేస్తా. చేస్తావా? సరే, ఎప్పుడు అన్నయ్యలకి భోజనాన్ని ఎవరమ్మా తీసుకుని వెళ్ళి? నువ్వే అన్నయ్య. నేనే కదా, కానీ ఈరోజు 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 నాకు చిన్న పని ఉందమ్మా. అన్నయ్య వాళ్ళకి నువ్వు భోజనం తీసుకొని వెళ్ళగలవా తల్లి? ఓ ఖచ్చితంగా అన్న అమ్మా కట్టుకుంటాగా. అమ్మా లక్ష్మి, ఎందుకన్నయ్య ఏడుస్తున్నావు? ఏమీ లేదమ్మా. అన్నయ్య వాళ్ళ మీద నీకున్న ప్రేమను చూసి తట్టుకోలేకపోతున్నానమ్మా. సరే కానీ తెల్లడిపోతుందమ్మా. మా నాన్న కూడా వచ్చే సమయం అయింది. నువ్వు త్వరగా అన్నయ్య భోజనం తీసుకుంటా. అలాగే అన్నయ్య. అయ్యో భగవంతుడా, ఏమిటయ్యా ఈ క్షమపరి? ఏ బాబు ఎరుగని నా చెల్లి ఆ దుర్మార్గులకు అప్పగించవలసిందేనా? ఆ దుర్మార్గులకు అప్పగించవలసిందే. మరి నా చెల్లిని ఎవరు కాపాడతారు? సమయానికి అమ్మా నాన్న కూడా ఇంట్లో లేరు. ఆనాడు
ఊరికి వెళ్ళేటప్పుడు అమ్మ నాన్నకి మాట కూడా ఇచ్చాను, నాన్న నాది బాధ్యత చెల్లెకి ఏమన్నా అయితే అని. ఈరోజేమో అన్నయ్యలకి భోజనం పంపడానికి సిద్ధం కమ్మని చెప్తున్నాను. అమ్మ నాన్న ఊరిని చేస్తే నాన్నకి నేను సమాధానం చెప్పాలి. వీలేదు వీలేదు, చెల్లెని నేను పంపను. ఎంత కష్టపడి సార్ నేను భోజనం తీసుకెళ్తాను. అమ్మా చెల్లిని అన్నం తీసుకొని పంపించబోతే అమ్మని నాన్నను చెల్లిని కిరోసిన పోసి చంపుతా. గుర్తుపెట్టు. చెల్లెని పంపకపోతే దుర్మార్గులు అన్నట్టు అమ్మని నాన్నని వంశాన్ని నాశనం చేస్తుంటారు. ఒకవేళ నేనే ఏమన్నా తేడాగా ఆలోచిస్తున్నానా? అన్నయ్యలు చెప్పినట్టు చెల్లెలు ఉన్న దోషాలు ఏమన్నా పోగొడతారేమో. ఏమో ఏమో అలా జరిగితే అంతా బాగానే ఉంటుంది. కానీ ఏమన్నా జరగాలని జరిగితే అమ్మ నాన్నకి ఏమని సమాధానం చెప్పాలి? ఎలా 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 నా చెల్లిని కాపాడుకోవాలి? నా చెల్లిని కాపాడు. ఇదిగో అన్నం కట్టుకోవచ్చాగా. అమ్మా అమ్మా పూజ ఇచ్చావా తల్లి? వచ్చానన్నయ్య. అన్నయ్యుడికి ఏం తెచ్చావమ్మా? ఆవకాయ పచ్చడి వేసి అన్నం పెట్టాను. అన్నయ్యల కడుపులో మంట వస్తుందని మీగడి పెరుగు కూడా వేశాను. అమ్మా అమ్మా నీకున్న ప్రేమను చూసి తట్టుకోలేకపోతున్నాను. లక్ష్మి ఈ పాపిష్టిలో పుట్టకూడదమ్మా. అన్నయ్య ఎందుకు భోజనం సిద్ధం చేసావు కదా, వెళ్తున్నావు కదా, దారిలో ఎవరిని ఎదిరితే సమాధానం ధైర్యంగా చెప్తావు కదా తల్లి. ఓ మా అన్నయ్యలకు అన్నం కట్టుకు వెళ్తానని ఖచ్చితంగా సమాధానం చెప్పి అన్నం కట్టుకు వెళ్తాగా. భగవంతుడా, ఏమిటయ్యా ఏమిటయ్యా ఈ విషయం పరీక్ష? ఏ పాపం ఎరుగని నా చెల్లిని ఆ దుర్మార్గులకు అప్పగించవలసిందేనా? మరి అంత నిష్ఠాగరిష్ఠురాలని నా చెల్లిని ఎవరు కాపాడతారు? అయ్యా శివయ్య, అయ్యా శివయ్య, నీ ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారే. మరి ఈ కోరికని నీకు తెలియకుండా నీదంతా జరుగుతుందా? నా చెల్లి నువ్వు కాపాడలేవా? నా చెల్లి నువ్వు కాపాడలేవా? నా చెల్లిని ఎవరు కాపాడలేరు. నా చెల్లి రోజు గోమాతను పూజిస్తుంది కదా, గోమాతను అడుగుతాను. అమ్మా గోమాత,
అమ్మ అమ్మ గోమాత, నా చెల్లి నిత్యం నిన్ను పూజించనిదే, నీ పంచకం సేవించనిదే తన కార్యక్రమాన్ని మొదలు పెట్టదే. అమ్మా గోమాత, నువ్వున్నా నా చేసి నా చెల్లిని నాకు కాపాడునమ్మా. ఏమిటమ్మా, నా చెల్లాయి పేరు చెబితేనే ఆనందంతోనే నృత్యం చేస్తావే, అలాంటిది నా చెల్లికి ఆపదొచ్చింది కాపాడమంటే నువ్వు కూడా మౌనంగానే ఉన్నావే, ఎందుకమ్మా? అంటే నువ్వు కూడా నా చెల్లిని కాపాడలేవా? అగ్నిదేవా, వాయుదేవా, అత్య దిక్పాలకులారా, వరుణదేవా, ఎక్కడున్నారయ్యా? ఎక్కడున్నారు మీరు? మీరు మీరందరూ నా చెల్లిని కాపాడలేరా? కాపాడలేరా? అవునులే, మీరు ఎవరు నా చెల్లిని కాపాడరు? కాపాడతారు? మీరు కాపాడరు. మీరు నా చెల్లిని కాపాడరు. మీరు దేవుళ్ళు, మీరు రాతి మనుషులు. అందుకనే నా చెల్లిని మీరు కాపాడటం లేదు. నిజంగా నిజంగా మీరు మనుషుల మొర ఆలకించే వాళ్ళైతే, మీకు ఒక చెల్లెలుంటే, మీకు ఒక మీకు ఒక చెల్లెలుంటే అప్పుడు అప్పుడు తెలుస్తుందయ్యా ఈ బంధాలు, బాంధవ్యాలు. నిజంగా మీరు దేవుళ్ళు అయితే, భక్తుల మొర ఆలకించే వాళ్ళైతే రండి రండి, నా చెల్లిని కాపాడండి, నా చెల్లిని కాపాడండి. శంకర అయ్యా, ఎక్కడున్నావయ్యా? నా చెల్లి దాటిపోయింది. నువ్వే కాపాడాలి తండ్రి, నువ్వే కాపాడాలి. కోరీతి నిన్నే దైవమా, కోరిక తీర్చర శంకరా. కోరీతి నిన్నే దైవమా, కోరిక తీర్చర శంకరా. ఏ పొద్దు నీ సేవ చేతురా, ఇదను పరువము మేమురా. నీతి నిన్నే దైవమా, కోరిక తీర్చర శంకరాయ. లక్ష్మి, లక్ష్మి, ఎవరు? ఒక్కసారి వెనుతిరిగి చూడు. నేను గోమాతను. అమ్మా, నీకోసం వచ్చాను. నా మాట విని నీకు ఆపద సంభవించింది, ఇంటికి వెళ్ళు. నేను గోమాతనమ్మా. ఓ గోమాత, ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని అవంతాలు వచ్చినా నేను మా అన్నయ్యల వద్దకు వెళ్ళాల్సిందే, వెళ్ళి తీరాల్సిందే. అదే నా లక్ష్యం. అడు తప్పుకో గోమాత, అడు తప్పుకో. కష్టాలలోన కరిగేము మేము, కష్టాలలోన కరిగేము మేము, కన్నీటి వ్యధ తీర్చరావా. లక్ష్మి, అయ్యో భగవంతుడా, తెల్లారిపోతుంది. బాయ్. అమ్మ నాన్న కూడా వచ్చే సమయం అయింది. బాబు, ముందు నేను ఇంటికి వెళ్ళాలి, నేను ముందు ఇంటికి వెళ్ళాలి.
మూర్తి బాబు నరసింహ ఏంటండి ఎవరు లేరు లక్ష్మి మన చెల్లాయిని పాటు పొలం తీసుకెళ్ళి చంపాలని చెప్పని చూస్తున్నారు నన్ను. చంపాలని చెప్పని చూస్తున్నారు నన్ను గారు. అన్నం ఇచ్చొద్దామని వెళ్తున్నాను. నిన్నయ్యకి అన్నం ఇచ్చొద్దామని వెళ్తున్నావా? మీ అన్నయ్యలు ఏమయ్యారు? మీ అన్నయ్యలు అడిగిపోయారు? మా అన్నయ్యలు చేనుకి వెళ్ళారు. చేనుకి వెళ్ళారా? పాపం అయ్యో. మూట తీసుకోమ్మా, మూట తీసుకో. ఏంది గుడ్డ మూట? అన్నం మూట. అన్నం అనుకుంటా వేడిగా ఉందిగా. కాలుతుంది, జాగ్రత్త పెట్టుకోమ్మా. నేను ఇచ్చొచ్చేదా? మీ అన్నయ్యలు తుమ్మ చెట్టు శనికడేగా కంది కట్టలో నేనే ఇచ్చి రావాలి. నువ్వే ఇచ్చి రావాలా? మొండి పిల్లవనుకుంటానే. చిన్న పిల్లవమ్మా, నువ్వు వెళ్ళమ్మా, ఇంటికి ఇచ్చొస్తాను. నేనే ఇచ్చి రావాలి. మీ నరసింహ అడిగి వెళ్ళాడు? ఇంట్లో అన్నయ్య ఇంట్లో విశ్రాంతి తీసుకుంటాడు. విశ్రాంతి తీసుకుంటున్నాడా? నేను ఇచ్చొస్తా ఇచ్చి అమ్మా. నేనే ఇచ్చి రావాలి. నువ్వే ఇచ్చి రావాలి. ఇంత మొండి పిల్లవు కాబట్టి నిన్ను పంపిస్తున్నారు. కష్టాలలోన కరిగేము మేము, కష్టాలలోన కరిగేము మేము, కన్నీటి వెతకీతరావా, నాలు కడతేతరావా, కోరీతి నిన్నే దైవమా, కోరిక తీర్చరా. నాగిని లక్ష్మి, ఒక్కసారి కింద చూడమ్మా. నేను నాగరాజుని. మరి ప్రతి సంవత్సరం నా పుట్టకొచ్చి పాలు పోస్తావే, ఆ నాగరాజునమ్మా. నీ మీద ప్రేమతో వచ్చా. నీకు ఆపద సంభవించింది. ఇంటికి వెళ్ళమ్మా నాగరాజు. ఓ నాగరాజా, ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎన్ని అవంతాలు వచ్చినా నేను మా అన్నయ్యలు వద్దకు వెళ్ళాల్సిందే, వెళ్ళి తీరాల్సిందే. అటు తప్పుకో నాగరాజా, అటు తప్పుకో. నినుగానలేక అడియాశ లేరా, నినుగానలేక అడియాశ లేరా, ఏ పొద్దు సేవ. లక్ష్మి, నరసింహ, నువ్వు రామయ్య గారు అబ్బాయి చిన్నపోయే కదా? ఏంది దెబ్బేంది? దారిలో వస్తుంటే జారిపడ్డాను. దారిలో జారిపడ్డావా? మరి ఏంది కంగారుగా ఉన్నావు? ఏంది? ఏం లేదు అమ్మా. చిన్నమ్మాయి లక్ష్మి తెలుసుగా మీకు? చిన్నమ్మాయి అదేమన్నా కనపడిందా? నీ దుంప దగ్గర ఇప్పుడే కింద పడింది, ఎదురు దగ్గర కాలు నెత్తురు వస్తుంది. అన్నయ్యలు కాదు అన్నం అంటగా. ఏం కాలుతుంది అనుకుంటున్నా, నా చేతులు కాలిపోతున్నాయి. అయ్యా మీరు చూసారా? చూసామా? ఎర్ర జాకెట్ వేసుకొని బారు లంగా వేసుకొని పోతుంది. మీ శ్రీలక్ష్మి నువ్వు తీసుకెళ్ళకూడదు. అమ్మాయి ఏం పంపించా? నువ్వు అడికెళ్ళా? ఇంట్లో ఉన్నానయ్యా. ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నా. గాజుతులు పెరిగారు, పిల్లలు పంపిస్తారే. అటేగా మా చెల్లి కనపడింది. మీ చెనికలనే కంది కట్టి కొట్టారు కదా. నిదానపాడు కదా అక్కడ. దొంగడుపులు ఎడుతో పోతున్నా మళ్ళీ. కష్టాలలోన కరిగేము మేము, కన్నీటి వెతకీతరావా, కష్టాలు కడతేతరావా, కోరీతి నిన్నే దైవమా.
లక్ష్మి ఒక్కసారి నా వైపు చూడు. అగ్నిదేవుణ్ణి నాకు పని కల్పించమాకమ్మా, నాకు పని పెట్టమాకు. నా మాట విని ఇంటికి వెళ్ళు, నీకు ఆపద సంభవించింది. అగ్నిదేవుణ్ణి అమ్మా నాకు పని కల్పించమాకు, వెళ్ళు. ఓ అగ్నిదేవ, ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎన్ని అవంతాలు వచ్చినా నేను మా చిన్నన్నయ్యకు మాట ఇచ్చాను. ఎవరైనా దారిలో ఎదురైతే ఖచ్చితంగా సమాధానం చెప్పి అన్నం కట్టుకు వెళ్తానని. అడు తప్పుకో అగ్నిదేవ, అడు తప్పుకో. నిన్ను కానలేక అడియాసలేక, నిన్ను కానలేక అడియాసలేక, ఇంటి పొత్తుని సేవ చేతురా, ఇలలో మరువము మేమురా. దైవమా కోరిక తీర్చద శంకరా. తెల్లవారు వస్తుంది. తమ్ముడు రే, ఆ డొంకకెళ్ళి చూడు, లక్ష్మి రాలేదు. చూసొస్తాను. కొంపదీసి నరసింహగాడు మోసం చేయలేదు కదా? చెయ్యడు, వాడు మోసం చెయ్యడు. నా మాటలో వాడికి గప్తికొస్తూనే ఉంటాయి. తమ్ముడు నువ్వు ఆ కుంటకెళ్ళి చూడు, వాడిని ఆ పొలం కలిసి చూడమను. చూడండి. లక్ష్మి అమ్మా ఒక్కసారి చూడు, నేను వాయుదేవుణ్ణి. వాయుదేవుణ్ణమ్మా, నీ కాపకు సంభవించి వారు మీ అన్నలు కాదు, రాక్షసులు. ఓ వాయుదేవ, ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎన్ని అవంతాలు వచ్చినా నేను మా అన్నయ్యల వద్దకు వెళ్ళాల్సిందే, వెళ్ళి తీరాల్సిందే. అడు తప్పుకో వాయుదేవ, అడు తప్పుకో. లక్ష్మి చూడనయ్య, అన్నయ్య లక్ష్మి దొంగలం చేస్తుంది చూడనయ్య, లక్ష్మి వస్తుంది చూడనయ్య. అరే వెంకటేష్, లక్ష్మి అమ్మా లక్ష్మి, ఇంకా కందిగట్ట తగలబెట్టాల్సింది ఉంది. ఆ కాస్త తగలబెట్టి తర్వాత భోజనం చేద్దామమ్మా, సరేనా? రాక్షసి, నిన్ను ఈ అగ్నికి ఆహు చేయడానికనే ఈ అగ్ని దాల్చాము. ఆవు పిండం బయటపడి చూడండి. లక్ష్మి గర్భంలోంచి ఆవు పిండం బయటపడింది. తమ్ముడు తమ్ముడు, ఓ గ్రామ ప్రజలారా, నేను నిదానంపాటి శ్రీలక్ష్మిని. నేను యాగంటి వారి ఇంట ఆడబిడ్డను. నేను యాగంటి రామయ్య సుగుణమ వాళ్ళ ఇంటిలో జన్మించుదని, వారికి 4 కుమారులు 1 కుమార్తె పుట్టినది. నేను యథావిధిగా కంటిన్యూగా ఆవు పంచతం చేయిస్తూ, ఆవు పూజ చేస్తూ
ఒక రోజున ఆవు పంచతం తాగి అనివార్య కారణాల చేత గర్భం ఏర్పడింది. అది నన్ను అన్నలు గమనించలేక 3 అన్నలు కూడా కలిసి నన్ను అగ్నిగా ఆహుతి చేశారు. రామయ్య, మూర్తి, లింగనాథ్, వెంకటేష్ ఈ 3 కుటుంబాలు నిర్వంశం కాక 4 నరసింహ దినదినాది అభివృద్ధి అవుతూ నేను ఎలా అయితే వృద్ధిలోకి వస్తానో తన నివాసం కూడా వృద్ధిలోకి వచ్చును. అలానే మీకు ఆరోగ్యం బాలేని వారికి ఆరోగ్యం ఇస్తూ, సంతానం లేని వారికి సంతానం ఇస్తూ, వ్యాపారం లేని వారికి వ్యాపారం ఇస్తూ, అన్ని విధాలుగా మీకు తోడు నీడనై మీ ఇంటి తల్లిలాగా ఒక పిల్లలాగా భావించి మీ అందరినీ కూడా చల్లగా కాపాడుతాను. ఇది సర్వేజన సుఖినో భవంతు.